మనమైతే మన అవస్థ బయటికి చెప్పుకుంటాం కానీ పిల్లలు చెప్పుకోరు కదా. సో ఏందంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే పోయినా. సో నీళ్ళు చేంజ్ అవ్వడం వల్ల వానికి చెవుల చీమ అనేది ఫామ్ అయింది. సో ఇది నేను చెప్పుడు కాదు, డాక్టర్ చెప్పిండు. సో అసలు ఎందుకు అట్లా ఫామ్ అయిందంటే పిల్లలకు వాటర్ చేంజ్ వల్ల సో సరదా అనేది అవుతుంది కదా. సో సర్ది కావడం వల్ల వాళ్ళకు చెవిపోటు, చెవుల చీము, చెవుల కురుపులు అటువంటివి అవుతాయట. సో అందువల్లనే పిల్లలను ఊకే అటు ఇటు అని వాటర్ చేంజ్ చేసే కాడికైతే అస్సలకే పంపించకుర్రి. మా పెద్దోడైతే మస్తు అవస్థ పడ్డాడు వానికి చెవు నొప్పి లేసినప్పుడు కూడా. సో వీడు మా చిన్నోడు వానికి మొత్తం చెవుల చీమ్ ఫామ్ అయింది. దాన్ని నెక్స్ట్ డేనే నేను హాస్పిటల్కి అయితే తీసుకుపోయినా. సో సార్ ఏమన్నారంటే ఈ జలుబు ఫామ్ కావడం వల్ల, ఈ జలుబు అవ్వడం వల్ల చెవులు హోల్స్ బ్లాక్ అవుతాయమ్మా, ఈ మళ్ళీ చెవుల చీము కూడా వస్తుంది. సో చెవుల కురుపులు అవుతాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలకు హెవీ పెయిన్ ఉంటుంది. సో అస్సలకే మీరు నీళ్ళు చెవులలో పడనీయద్దు, నీళ్ళు కూడా చేంజ్ కానియద్దమ్మా. ఇప్పుడు మళ్ళీ వెదర్ స్టార్టింగ్ కదా, ఈ స్టేజ్లో మాత్రం పిల్లల్ని ఎటు నీళ్ళు చేంజ్ అయిన కాడికి పంపించద్దు అని అయితే చెప్పిండు అన్నట్టు. సో వాడైతే ఫుల్ అవస్థ పడ్డాడు. నాకైతే నైట్ 2 days దాకా అసలు నిద్రనే లేదు, ఊక చెవు పట్టుకొనే ఉన్నాడు. నేను వేసిన డ్రాప్స్, సో ఇయర్ డ్రాప్స్ కూడా వేసిన కానీ అవి లోపలికి పోలే. సో పైనే ఉన్నది అన్నట్టు, అంటే చీమ అంటే అంత మంచిగా లోపల ఘోరంగా అంత మంచిగా మొత్తం హోల్ అంతా మూసుకుపోయేలాగా ఫామ్ అయింది. సో డాక్టర్ మొత్తం క్లినిక్లోకి తీసుకుపోయి మొత్తం అదంతా లోపల ఉన్న చెవుల చీమ అంతా క్లీన్ చేసేసి మనకి యాంటీబయాటిక్లు ఇచ్చిండు అన్నట్టు. మళ్ళీ 3 days తర్వాత అనేది తీసుకురమ్మన్నాడు. సో ఇది ముచ్చట.